అక్టోబర్ 4 యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుండి 7 వచనములు. హెన్రీ ఇలా చెప్పాడు: బోధించి ప్రార్థించి బలి నర్పించడమే యాజకుని బాధ్యత. బోధించి ప్రార్థించిన తరువాత ప్రాయశ్చిత్తం చేయడానికి క్రీస్తు తనకు యాజకుని బాధ్యతను వర్తింపచేసుకున్నాడు. ఒక ప్రవక్తగా ఆయన చెప్పాల్సిందంతా చెప్పాడు. ఇప్పుడు ఆయన తన పనికి తన్ను తాను యాజకునిగా సంబోధిస్తున్నాడు. ఇక్కడ ప్రస్తావించబడిన కిద్రోను పాత నిబంధనలో ఒకసారి కంటే ఎక్కువే పేర్కొనబడిన కిద్రోను ఒక్కటే. వాగు అన్న పదానికి అక్షరాల శీతాకాల ప్రవాహము అని అర్థం. ప్రయాణికులందరి మాట ప్రకారం కిద్రోను అంటే ఖచ్చితంగా ఇదే. శీతాకాలం లేక వర్షాల తరువాత తప్ప మిగతా సమయంలో అది నిశ్చయంగా ఎండిపోయిన నీటి కాలువగా ఉంటుంది. ఇది యెరూషలేమునకు తూర్పు దిక్కున ఒలీవల కొండకు మరియు పట్టణానికి మధ్యన ఉన్నది. అబ్షాలోము తిరుగుబాటు వలన యెరూషలేము నుండి పారిపోతున్నప్పుడు దావీదు ఏడుస్తూ దాటింది ఇదే కిద్రోను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. ఆశ తన తల్లి అయిన మైకా విగ్రహాన్ని కాల్చివేసింది కిద్రోను వాగు దగ్గరే. 2వ దినవృత్తాంతములు 15:16. యోషియా కాల్చిన విగ్రహ బలిపీఠాల దుమ్మును పడేసింది ఇదే కిద్రోను వాగులో. రాజుల 2వ గ్రంథము 23:12. గొప్ప ప్రాయశ్చిత్తం రోజున అరణ్యంలోకి సంవత్సరానికి ఒక్కసారి పంపజేసే బలి పశువు లేవీయ కాండము 16:6 నుండి 10 వచనము. వెళ్ళే మార్గంలోనే మన ప్రభువు పట్టణాన్ని విడిచిపెట్టాడని లాంపే సెలవిచ్చాడు. టైటస్ యెరూషలేమును ఆక్రమించినప్పుడు రోమియోలు చేసిన మొదటి విధ్వంసం వారు క్రీస్తును తీసుకెళ్లిన కిద్రోను వాగు అని బిషప్ ఆండ్రూ సెలవిచ్చాడు. ఈ తోట గెత్సెమనే తోట ఒకటే అనే సందేహం కొంచెం ఉంది. ఆదాము హవ్వల పతనం ఒక తోటలో చోటు చేసుకుందని, క్రీస్తు శ్రమ తోటలో మొదలైందని, క్రీస్తు ఉంచబడిన సమాధి తోటలో ఉందని, ఆయన సిలువ వేయబడిన స్థలం తోటలో ఉందనే ఆసక్తికరమైన సత్యాన్ని వ్యాఖ్యానకర్తలంతా గమనించారు. యోహాను సువార్త 19:41. అగస్టిన్ ఇలా చెప్పాడు: రోగి రోగం మొదట మొదలైన చోటే వైద్యుని రక్తం కుమ్మరించడం యుక్తం. ధ్యానం కోసం కొత్త విశ్వంలో కూడా తోటలో ఒక నదిని కలిగి ఉంటుంది. ప్రకటన 22:1-2 వచనములు.